మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యున్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకన్నా తరిమి కొడతా, చేతగానే ఎవడున్నాడు చూసుకుందాం, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, దానికి సిద్ధంగా ఉంటాం మేము. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు, రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు. శేర్లింగాలు ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు. శేర్లింగంపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచిగా చెడు అనేది అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా తెలవబట్టే ఈరోజు 3 సార్లు గెలిపించారు. ప్రజలకు ఎప్పుడు లాయల్గానే ఉంటా, రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం, అభివృద్ధి అప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే. ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతావు. 10 సార్లు రెచ్చగొట్టావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు. మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్, రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో. పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి, క్రిటిసైజం ఉంటుంది, చేసుకోవడం తప్పలేదు. కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడావు. నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి, అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు కూడా, గాంధన్న నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి IAS IPS అధికారులని లకారం భాష మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే, అందుకనే అన్న ఉపాధ్యాయుడు సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాను. అరే పీకమన్ రాబాయ్, రోజు ఇండే ఉంటా, ఇండు చదివితా పీకునది. ఏం పీకినవరా బాయ్? నా ఇంటికనే పీకిండ. ఇప్పుడు నా కారాతాలు కొట్టవచ్చు, నా ఇంటాలు కొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్ కూడా కాబట్టి. ఆయన నన్నే కూడా పీకినా, నేను ఇన్నే నిలుస్తున్నా కదా. మీకు మన అయ్య జాగిరా ఇది, మా అయ్య జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోనివి నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేదు భయ. మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటో. రేపు చూస్తారు. రేపు ఇవాళ వాస్తవంగా సిపి గారు విన్నారు కదా, ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి ఏం తేడా ఉందా?
భాష మార్చుకోవాలని అన్నారు కదా, 11 గంటలకి నీ ఇంటికి వస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా. స్వీకరించావు, హారతితో ఆహ్వానిస్తా, కూర్చొని మాట్లాడదాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం. నువ్వే అన్నావు కదా, ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా. నేను నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వస్తే ఏం చేసావు? రాళ్ళు రువ్వావు, ఇంట్లో నుంచి పూల కుండీలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు. రాళ్ళు పట్టుకొని ఎవరు కొడుతున్నారు? పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు? రాళ్ళు చేతిలో ఉన్నాయి, పూల కుండీలు ఇసురుతున్నటువంటి సందర్భం మీరు కళ్ళారా కూడా చూడొచ్చు. మీరు కళ్ళారా చూడొచ్చు. ఈ డాక్యుమెంట్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా. పెద్ద మనుషులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా దాడి చేశా అని. ఎవరు దాడి చేశారు? మేము ఒక్కళ్ళని కొట్టామా? నన్నైతే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రానిలే. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్ళు రువ్వావు, కుండీలేసావు, దుర్భాషలాడావు. ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు నువ్వు. ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్ట్.